దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి దివ్యమైన నామాన ఈ రాత్రి కాలం ఈ ఉపవాస ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామపేట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నన్ను ప్రేమతో ఆహ్వానించిన మా ప్రియులు దేవుని సేవకులు మణిగారికి, అలాగనే తన కుటుంబానికి ప్రభు నామపేట వారికి ఇరువురికి కూడా వందనాలు తెలియజేస్తున్నా. ఇంతగా నిజంగా దేవుడు మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమె హల్లెలూయా. ఎంతమంది రాత్రికాలం సంతోషంగా ఉన్నారు? నిజంగా మీరందరూ ధన్యులు. ఆమె పక్కన వాళ్ళని చెప్పండి, మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా బర్త్డే కార్యక్రమం పెట్టుకొని రమ్మంటే వచ్చేవాళ్ళు ఉన్నారు. జ్ఞాపకార్థ కొడుకు పెట్టినా కూడా వస్తారు. ఇంత ఎందుకంటే ఆ రోజు ఆమె ఉపవాస గుడికి రావాలంటే సామాన్యమైన విషయం కాదు అది. హల్లెలూయా. కానీ ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తోడుకొని వచ్చాడంటే ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ఒక బలమైన కార్యాన్ని మీ జీవితాల్లో కూడా దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు వచ్చినది నిశ్చయముగా ప్రయాస వ్యర్థంగా పోవటానికి అవకాశం లేనే లేదు. నమ్మండి, దేవుడు తన మహిమను మీ జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనలోనే దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ప్రతి దినము దేవుడు తన మహిమతో మిమ్మల్ని దేవుడు దర్శించబోతున్నాడు. హల్లెలూయా. కనుక సమయము పోనీయక మనం త్వరగా దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. ఆమె పరిశుద్ధ గ్రంథ లేఖనాలు తెరచి చూడండి. రూతు గ్రంథము 3వ అధ్యాయం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. రూతు గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనము కాడి నుంచి మనం చదువుదాం. ఆమె అత్తె అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానను కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా చెప్దాం, చేతులు పైకెత్తి హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూస్తూ జాగ్రత్తగా దేవుని మాటను విందాం. ఆత్మదేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. ఆమేన్. ఇప్పుడు మనకి చక్కగా పరిచర్యమైన గ్రంథాన్ని మనం చదువుతున్నాం. ఆమె రూతు గ్రంథం అంటే తెలియని వారు ఎవరు లేరు. ఆమె దాని యొక్క హైలైట్ ప్రస్తావన ఏంటిదంటే నయోమి, అలాగనే రూతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నయోమి తన కోడలైన రూతు విషయమందు ఒక జాగ్రత్త వహిస్తుంది, ఒక బాధ్యత వహిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాధ్యత కలిగి నా దినములు చివరి దినములుగా ముగించబడబోతుంది కదా, ఇకను నేను బ్రతికుండగానే నీకు మేలు కలుగజేయాలి. ఆమె హల్లెలూయా. నీకు విశ్రాంతిని నేను కలుగజేయాలని ఆశతో నయోమి రూతుని పిలవనంపి మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, నేను నీ విషయమందు బాధ్యత గలదానని ఇన్ని దినాలు మోయాబు నుండి బెత్లెహేము వచ్చినంత వరకు ఇంతవరకు నా కడుపు నింపటానికి కొరకే నన్ను కాసుకొని నీ యవన కాలాన్ని
ప్రక్కన పెట్టి ఎండనక వాననక నిందలనక అవమానములనక కష్టమనక భారమనక ఈనాటి వరకు నమ్మకంగా నన్ను కనిపెట్టుకుని ఉన్నావు కదా, అమాంతముగా అలాగనే నేను విడిచిపోకూడదు. కాబట్టి నేను నీకు నీ విషయమందు నేను నీకు ఒక విశ్రాంతిని కలగజేయాలని నేను కోరుకుంటున్నాను అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక బాధ్యతను వ్యవహరిస్తుంది. ఎవరు బాధ్యత కలిగి నడుచుకుంటారంటే ఒకరి మీద భారం ఉన్నప్పుడు. ఏమున్నప్పుడమ్మా చెప్పాలి? హల్లెలూయా. వారి మీద భారం ఉన్నప్పుడే వారి విషయమందు ఎంతగానో తెగిస్తారు, ఎంత లోతుకైనా దిగుతారు, చివరికి ప్రాణమైనను పణముగా పెట్టి నిలబడుతారు. ఎందుకు తెలుసా? వారి విషయమందు వీరు భారము కలిగిన వారే ఉన్నారు కనుక. ఆమె హల్లెలూయా. ఈ వృద్ధాప్యంలో నా కొరకు ఎంతో కష్టపడ్డావు, నీ యవ్వనాన్ని పక్కన పెట్టావు తల్లి, నీ ఇంటి వారిని వదిలిపెట్టొచ్చావు, నా కొరకు నీ వలన మేలే. ఈ వృద్ధాప్యమందు రూతుని గనక బయటికి పంపిస్తే నష్టపోయేది ఎవరండి? నయోమి. తన జీవితాన్ని తర్వాత ఇబ్బంది కలుగుతున్నా పర్వాలేదనుకొని నయోమి తెగించి నీ విషయమందు నేను బాధ్యత కలదాననే ఉన్నానంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఈరోజు ఈ డీడిపాలెం పరిచర్య పట్ల కూడా, మీ కుటుంబాల పట్ల కూడా, ఈ గ్రామం పట్ల కూడా నీ దైవజనుడు మీ విషయమై భారము గలవాడే ఉన్నాడు కనుకనే బాధ్యత కలిగి సంఘము మీద బాధ్యత కలిగి ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలో ఆయన తనను తాను నలగొట్టుకుని దేవుని సముఖంలో నిలబడుతున్నాడు. నమ్మిన వారి చేతులు ఎత్తొచ్చు కదా. హల్లెలూయా. ఏం కలిగిన వాడే ఉన్నాడు? భారము బాధ్యత గలవాడే ఉన్నాడు ఆయన. ఆమె ఆయనకి తిండి తినటానికి లేక కాదు, ఆయనకి ఎటు మీటింగులు లేకపోవటం కాదు, ఏదో ఈ కాలాన్ని ఇలా గడుపుకుందాంలే, ఇట్లా షెడ్యూల్ వేసుకుందామనే పరిస్థితి ఆయనకి రాలా. కేవలం ఒకటే, ఆయన పిలిచిన పిలుపుకు లోబడి ఆయనకు అప్పగించిన పరిచర్యలో ఆయనకి ఇవ్వబడిన కుటుంబాలను దేవుని ఎదుట ఏ విధమైన చేతను పరిపూర్ణులుగా నిలబెట్టుట కొరకే ఆయన బాధ్యత భారము గలవాడే దేవుడు. అటు గొప్ప దైవజనులను దేవుడు మీ కొరకు దేవుడు ఇక్కడ నిలబెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ధన్యులా కాదా? ఆమె హల్లెలూయా. ఇటు గొప్ప దైవజనులు కలిగి ఉన్న మీ జీవితాల్లో మీ దైవజనుని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎట్ట ప్యాసింజర్ లాగా చెప్పకూడదు, చెప్తే సరిగి చెప్పాలి. యేసు రక్తం చేయం, ఒకరు చేయి ఒకరు పట్టుకోండి, కళ్ళు మూసుకోండి, చేతులు పైకెత్తండి. బాధ్యత గల దైవజనుని మాకిచ్చా, నీకు స్తోత్రం నాయనా. మా విషయమై భారము కలిగిన ఒక దైవ సేవకురాలను ఇచ్చావు, నీకు స్తోత్రం నాయనా. వారి ఈరువను బట్టి మేము ఆనందిస్తున్నాము నాయనా. వారి ముందున్న దినాలలో నీ కొరకు బలము కలిగి నీ 7 అంతుల ఆత్మచేత నింపి ఈ ప్రాంతానికి ఒక గొప్ప మహిమ కలిగిన గొప్ప దైవజనునిగా, ఒక గొప్ప దైవజనురాలుగా మా కనుల ఎదుటనే, మా బ్రతికి ఉండగానే వారి క్షేమాన్ని మేము చూడాలయ్యా. వారు పరిచర్య మా గ్రామానికి కావాలి.
వారు వాక్యము మా గ్రామానికి కావాలి. మేము కోరుకుంటున్నాము నాయనా, మేము ప్రార్థిస్తున్నాము నాయనా. ఆమేన్, హల్లెలూయా. దీనిని మర్చిపోకూడదు, దీన్ని ఏం చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఉపవాస ప్రార్థన అనగా సాధారణమైన విషయము కానే కాదు. ఆమె ఈ మాటలు చెప్పి త్వరగా నేను ముందుకు వెళుతాను, సమయం ఎక్కువ లేదు. ఆమె ఉపవాస ప్రార్థన అనేది మీకు సాదృశ్యంగా చెప్తాను. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ఎలా ప్రార్థన చేశారంట, తల్లి చెమట మారిందట. ఆమె రెండవది కోస్తే రక్తం బయటికి వచ్చింది. ఆమె హల్లెలూయా. మూడవది ఆ రక్తము ఉపవాసం ఉన్నప్పుడు ఆ రక్తము శరీరాన్ని పిండేసిద్దంట. ఏం చేసిద్దంట చెప్పాలి. ఆయన రక్తము కార్చి, ఉపవాసం అంటే సాధారణమైన విషయం కాదు. రక్తమును కార్చి వారు ఉపవాసం ఉంటున్నారు. ఆమె బాగా అర్థం చేసుకోవాలి ఈ పూట. ఆమె కనుక ముందున్న దినాలను మీరు అశ్రద్ధ చేయకుండా ఈ 21 రోజు ఉపవాస ప్రార్థన ముగించేంత వరకు ఇలాగనే నీ దైవజనుతో కలిసి మీరు నడుము కట్టుకోగలిగినట్లయితే తుదకు గొప్ప మహిమను మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. ఇప్పుడు నయోమి అంటుంది, నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానను కదా. 2వ వచనము, ఎవని పనికత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగోమ్మా ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పు పట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరితో ఉంటుంది? రూతుతో మాట్లాడుతుంది. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఆయన తూర్పు వాలు పట్టబోతున్నాడు. ఆయన ఈ రాత్రి కళ్ళములో ఆయన పని చేయబోతున్నాడు. కనుక నువ్వు లేచి స్నానము చేసి తైలము రాసి, ఈ 3 చేశారా లేదా? ఇవాళ మీరు స్నానం చేయకుండా వచ్చారా? పౌడర్ సెంటు కొట్టుకోకుండా వచ్చారా? ఏమండి మాట్లాడరేందండి? లేదా? అబ్బే చేశారు చేయలేదమ్మా? సెంటు కొట్టుకున్నారా? మామూలుగా ఉండదు. ఇంకా ఏసరత్వం అది దావీదు గారు తలకాయ ఊపుతున్నారు, కొట్టారు ఆయన. మరి బట్టలు కట్టుకుని వచ్చామా? ఏం చేసుకుని వచ్చావు? కట్టుకుని వచ్చాం. ఎక్కడికి వచ్చావు? కళ్ళమనే దేవుని మందిరములోనికి చేర్చబడ్డాం. కళ్ళమనే దేవుని మందిరములకు చేర్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఇప్పుడు కళ్ళములోనికి చేర్చబడింది అంటుందామా? అతడు అన్నపానములు పుచ్చుకునుటకు వరకు నువ్వు అక్కడనే మరుగై ఉండు. అతడు పడుకున్న తరువాత స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పనుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా విందాం. నయోమి చెప్పిన మాదిరిగానే ఋతు బోయాజు కళ్ళెమునకు చక్కగా స్నానం చేసి అత్తరు పూసుకొని విలువైన బట్టలను కట్టుకొని బోయాజు కళ్ళెమునకు చేర్చబడి ఆయన భోజనమైనంత వరకు దాగి ఉండి
ఏం చేయబడిందంటండి? దాగి ఉండి ఆమె ఆయన పాదముల దగ్గరకు చేర్చబడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ బోయాజు పాదముల యొద్దకు రూతు చేర్చబడింది? మనము మొదటి వచనంలో చదువుకున్నాం. ఆమెకు విశ్రాంతిని విచారింపవలసిన దానిని కదా. ఈ విశ్రాంతి ఎవరి దగ్గర నీకు కలుగుతుందంటే బోయాజు యొక్క పాదముల యొద్దకు చేర్చబడితే తప్ప వాని రూతు జీవితంలో విశ్రాంతి చూడటానికి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరు పాదముల యొద్దకు చేర్చబడ్డా? సజీవుడైన యేసు ప్రభుల వారి యొక్క పాదముల యొద్దకు చేర్చబడ్డా. ఈ ఉపవాస దినములలో దేవుని ఎదుటకి అనేకమైన ప్రార్థనలు చేశాం. గత 2 రోజులుగా దేవుని దగ్గర అనేకమైన విజ్ఞాపనలు చేశాం, అనేకమైన మొక్కుబళ్ళు చెల్లించాం, ఎన్నో దినాలుగా ఎదురు చూశాం. అయ్యో, ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలైనా సరే నా జీవితానికి ఒక నీతిశూరుడు ఉదయించడా, నా జీవితానికి ఒక సమాధానము దొరకదా, నా బ్రతుకు ఈ దినమైనా సరే ఒక వెలుగుమయముగా మార్చబడదని ఎదురు చూసిన దినములకు ప్రతిగా ఈ రాత్రి దేవుడు ప్రవచనాత్మపూర్వకంగా వింటున్న మీ జీవితంలో దేవుడు ప్రవచించి మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నువ్వు ఎవరి నామమున ఆయన కళ్ళములు అడుగుపెట్టి చేతులెత్తి పాడి స్తుతించి ఇదివరకే ఆయన పాదముల యొద్ద కన్నీరుగాచి ప్రార్థించి దేవుని మొరపెట్టావో, నిశ్చయముగా ఆయన కనికరము నీ మీదకు దిగివచ్చునుగా. ఈ రాత్రి నమ్మిన వారు ఎవరైనా ఉన్నట్లయితే తలకు పైగా చేతులెత్తి బిగ్గరగా యేసయ్యా, బిగ్గరగా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఆత్మదేవుడు మాట్లాడునుగాక. ఆమేన్. విశ్రాంతి ఎవరిని ఆశ్రయిస్తూ దొరుకుతుంది? బోయాజు దగ్గరికి వెళ్ళు, ఆయన పరుండంత వరకు వేచుండు, విడిచిపెట్టబాక. నయోమి చెప్పిన ఒక్క మాటకు రూతు తల వంచింది. ఏందత్తా, మైండ్ పోయిందా ముసల్దానా? నీ కొరకు నా తల్లిదండ్రులను విడిచిపెట్టొస్తే నీకేమైనా మైండ్ పోయిందా? ఈ వయసు అయిన కాలం నిన్ను వదిలిపెట్టి వేడొకడకడకు పొమ్మంటావేంది అని ఎదుదిరగల రూతు అత్తకు తల వంచింది. అనగా సంఘ కాపరి మాటకు తల వంచి ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థన కూడికకు కూడి వచ్చినట్లుగా ఈ రాత్రి ఎంతమంది దేవుని సేవకుల మాటకు తల వంచి వచ్చారో నాకు తెలియదు, కానీ నిశ్చయముగా వచ్చిన వాని జీవితాల్లో ఈ రాత్రి ఒక గొప్ప విశ్రాంతిని నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. బోయాజు పాదముల యొద్దకు చేర్చబడింది. ఈ రాత్రి దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితంలో దేవుడు అదే అంటున్నాడు. 4వ వచనం చదవగలిగినట్లయితే, అతడు పడుకొనిన తరువాత పో, కాళ్ళ మీద ఉన్న బట్టను తీసి పనుకొనవలెను, నువ్వు చేయవలసినదని నీకు అక్కడ ఆయన తెలియజేస్తాడు. ఆమెతోనగా చెప్పి పోయి, ఇదిగో తన అత్త ఆజ్ఞాపించిన ప్రకారముగానే రూతు సమస్తమును చేసిందంట. బోయాజు మనసున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని పోయి పనుకున్నప్పుడు, ఇదిగో ఆమె మెల్లగా పోయి బట్టను తీసి, ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె చెప్పిన మాదిరిగా అన్ని చేసింది. నువ్వు పో, లోపలికి పో, నిద్రించినప్పుడు ఆయన కాళ్ళ దగ్గర ఉన్న బట్టను తీసి నువ్వేం చేసుకో, కప్పుకో. ఆయన చెప్పవలసినది, ఆయన చెయ్యవలసినది అన్నీ ఆయన చేసి ముగిస్తాడు.
నువ్వు చేయవలసింది ఒకటి, నీ రక్షణ వస్త్రమును కట్టుకుని దేవుని ఎదుట నిలబడటమే నీ బాధ్యత. ఆమె ఈ రాత్రి నువ్వు రక్షణ పొందలేదా? ఈరోజు నీకు బాప్టిస్ట్ అనుభవం లేదా? నువ్వు మందిరానికి రావటం ముఖ్యం కాదు, నీకు రక్షణ వస్త్రము చాలా ప్రాముఖ్యత. రక్షణ వస్త్రము లేకుండా నేను మందిరానికి వెళ్ళానండి, నేను కానుకలు అర్పించానండి, పరిచర్య చేశానండి, మీటింగ్లో నీళ్లు పోసాను, కూర పోసాను, ఈ పప్పులు ఉడకవు. చివరి దినములో ఉన్నాం. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలోనే దేవుడు నీతో మాట్లాడుతుండగా బాప్టిస్టానికి అప్పగించుకో, ముగింపులో దేవుని మహిమను చూడగలుగుతావు. ఇప్పుడు ఆమె ఆ బట్టను తీసుకొని, ఆ పైన బట్టను, కాళ్ళ మీద ఉన్న బట్టను తీసుకొని ఏం చేసిందనమాట, ఆమె కప్పుకుంది. ఆమె ఆ స్థలంలో విశ్రమించింది. ఆమె అక్కడ పడుకుంది. ఆమె ఆయన సముఖంలో ఆ రాత్రి నిద్రపోయిందో లేదేమో, బోయాజు సంతోషించినట్లుగా ఆమె ఆ రాత్రి ఆయన పాదముల దగ్గర కనిపెట్టుకుంటా ఉంది. కనిపెట్టుకున్నవాడు ఎన్నడూ సిగ్గుపడటానికి అవకాశం లేదు. కనిపెట్టుకున్న నీవు, నీ జీవితంలో ఎవరు సిగ్గుపడవలసిన అవసరం లేదంటున్నాను. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న దేవుని సంగమా, ఈ రాత్రి నీ కుటుంబాన్ని విడిచి, నీ పరిస్థితులను విడిచి, ఇదిగో ఈ రాత్రి ఈ మంచి సమయాన్ని దేవునికి అప్పగించి దేవుని ఎదుటికి వచ్చావు కదా, ఈ సమయాన్ని దేవుడు నీ జీవితంలో మహిమకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆ రాత్రి దేవుడు ఆ యొక్క బోయాజు హృదయం సంతోషించినట్లుగా రూతు దేవుని బోయాజు పాదముల యొద్ద కూర్చున్న రీతిగానే ఈ రాత్రిను దేవుని పాదములకు వచ్చిన నీ జీవితంలో కూడా నా దేవుడు సంతోషించునుగాక. ఆయన నీకు గొప్ప విశ్రాంతిని కలుగ చేయునుగాక. నేను అంటాను, ఇంత మట్టుకు నీ కొరకు ఎవరు నిలబడలేదేమో, ఎవరు నీ పక్షముగా న్యాయమును విచారించుటకు ఎవరు నీకు తోడ్పడలేదేమో, ఎవరు నీ పక్షముగా ఏ కార్యమును మాట్లాడడానికి నేను ఉన్నానులే అని చెప్పేవారు లేకపోవచ్చేమో. కానీ ఆ రాత్రి రూతు నిమిత్తమే ఒక వ్యక్తి ఉలిక్కిపడి లేచాడు. యేసునామాన ఈ రాత్రిని అంటాను, రూతు జీవితంలో ఒక్కడు ఉలికిపడినట్లుగా, రూతు జీవితంలో ముందెన్నడూ ఉనికిని కలగని రీతిలో ఆమె కష్టమును, కన్నీరు, దుఃఖమును, వేదనను, అవమానమును సోలిపోయిన అనుభవం ఉన్నదేమో. ఆ రాత్రి కనిపెట్టుకున్న రూతు జీవితంలో ఆ అర్ధరాత్రి వేళ ఒక వ్యక్తి ఉలిక్కిపడి లేచాడంట. అందరు చెప్పండి, ఉలిక్కిపడి లేచాడు. ఆమె ఈ రాత్రి నేను చెప్తున్నాను, మీరు కింద వాక్యాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. మధ్యరాత్రి అందరు కలిసి, అందరు బైబిల్ చేతిలో తీసుకుని అందరు కలిసి చదువుదాం. మధ్యరాత్రి యందు అందరు కలిసి చదవండి. ఆమేన్. బాగా చదివారు, ఇంకొద్ది సౌండ్ పెంచితే బాగుంటుంది. రెడీ, 1 2 3. ముచ్చటకు మూడోసారి చదువుదాం, అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మధ్యరాత్రి యందు నేంటాను, ఆయన ఈ రాత్రి నీ విషయమై ఎవరు లేదు, కాదు, కూడదు, జరగదు, ఇది లేదు అన్నారో నేంటాను, నేను వారి ఎదుటనే ఈరోజు నా దేవుడు రూతు విషయమై ఒక బోయాజును ఉలిక్కిపడి నిద్ర లేకుండా చేసినట్లుగా నీ పక్షముగా ఈ పరిచర్య పక్షంగా ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనకు కూడి వచ్చిన నీ జీవితమున నా దేవుడు కొన్ని కార్యాలను ఉలిక్కిపడు లేచి నిలబడునుగాక. యేసునామమున ఆయన కొరకు ఎదురు చూచి వాని జీవితంలో, ఆయన కొరకు ఈయన కనిపెట్టుకుని వాని జీవితంలో ఆయన మహిమని రాత్రి బయలుపరచబడునుగాక. నమ్ముతున్నావు ఈ రాత్రి కొన్ని కార్యాలు నీ నిమిత్తం ఈ రాత్రి ఉలిక్కి పడబోతుంది.
నేను అంటున్నాను, సాధారణమైన వ్యక్తివే ఉండొచ్చు, జ్ఞానం లేని వ్యక్తివే ఉండొచ్చు, ఒకవేళ నీ జీవితం అప్పులు నిండిన జీవితమే ఉండొచ్చు, ఒకవేళ నీ జీవితం రోగము నిండిన జీవితం ఉండొచ్చు, ఒకవేళ ఈరోజు ఇదిగో నీ జీవితంలో నష్టము నిండిన కుటుంబమై ఉండొచ్చు, లెక్కకు రాని కుటుంబమే ఉండొచ్చు, ఎవరిని ఎందు కనికరము పడని కుటుంబం ఉండొచ్చు, వ్యాధితో నిండిన కుటుంబమే ఉండొచ్చు, చేతగాని వాడని ఊరి వారు వెలివేసిన కుటుంబమై ఉండొచ్చు. ఈ రాత్రి అటు రూతు జీవితంలోనే మధ్యరాత్రి ఒక బలమైన కార్యము దేవుడు జరిగించి నిజమైనట్లయితే నజరేయుడైన యేసు నామమున ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను, ఈ జీవ వెలుగు స్వస్థత సంఘము డిడిపాలు ప్రాంతానికి నేను ప్రవచనంగా మాట్లాడుతున్నాను. సంఘము కొరకు కొన్ని కార్యాలు ఉలిక్కిపడి రాత్రి నిలబడునుగాక, నీ కుటుంబాన్ని కార్యాలకు ఉలిక్కిపడి నిలబడునుగాక. నమ్ముతున్న వారు తలకు పైగా చప్పట్లు కొడుతూ పొందుకోయేస్తున్నామాన, చప్పట్లు కొట్టి పొందుకోయేస్తున్నామాన. షకతల రమ మమ కద రమ లెబ్రోకోతోనోబో షకత రమ జీసస్. ఎన్నో రాత్రులు ఋతు నిద్రపోలేదు, ఎన్నో రాత్రులు నిద్రపోలా, కానీ గొప్ప ఐశ్వర్యవంతుడు దేనికి పనికిరాన్ని అవమానించబడి నిందించబడిన ఆ కళ్ళెములోనే ఆ రూతు కొరకు ఒక గొప్ప బోయాజును నిద్ర పట్టకుండా రాత్రి చేశాడు. ఇన్ని రోజులు నీకు నిద్ర లేదేమో, ఇన్ని రోజులు నీకు విశ్రాంతి లేదేమో, ఇన్ని రోజులు నీకు నిద్ర పట్టని కొన్ని పరిస్థితులు ఎదురైందేమో. ఈరోజు ఈ మాట ద్వారా నేను ప్రవచిస్తున్నాను. నేంటాను, నిన్ను నిద్రపోనికుండా చేసిన కార్యాలు, మనుషులు, వ్యక్తులు ఏదైనా సరే ఈ రాత్రి వారికి నిద్ర పట్టనీయకుండా నా దేవుడు చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. నిలబడు, కనిపెట్టుకో. నయోమి చెప్పినది చేస్తేనే కార్యం. సేవకుడికి ఎక్కువ పెట్టలేదు ఉపవాస ప్రార్థన. సేవకుడు చెప్పినది ఎప్పుడైనా సంఘము చేస్తుంటే, ఎప్పుడైతే సేవకుడు చెప్పిన ప్రకారంగా ఆ మాటకు లోబడి నడుము కట్టుకున్నారేమో, అటు వాని జీవితాల్లో ఒక మహిమ కలిగిన కార్యాలను, సరైన వ్యక్తులను నా దేవుడు వారి జీవితాల్లో దేవుడు అనుమతిస్తాడు. ఈ రాత్రి రైట్ పర్సన్ని దేవుడు రూతు జీవితంలో అనుమతించాడు. రైట్ అయిన స్థలానికి, డెస్టినేషన్కి రూతుని దేవుడు తీసుకుని వెళ్ళాడు. సరైన కళ్ళములోనికి దేవుడు నిలబెట్టాడు. నేను అంటాను, నువ్వు సరైన కళ్ళములో నువ్వు అడుగుపెట్టావు, సరైన పొలములో నువ్వు కూర్చుని ఉన్నావు, సరైన విశ్రాంతినివ్వగలిగిన స్థలములను నువ్వు చేర్చబడ్డా, నీ తల ఎత్తగలిగిన భూమిలో నువ్వు కూర్చుని ఉన్నావు, నీ నిందను తొలగించగలిగిన భూమిలో కూర్చుని ఉన్నా. ఇక్కడ బోయాజు నీ యందు నా దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ఇక్కడ నా దేవుడు బోయాజుగా ఉండి నీ పక్షముగా కార్యము జరిగించబోతున్నాడు. ఈ రాత్రి నమ్ముతున్నావా? ఈ రాత్రి ఒక బలమైన కార్యమును దేవుడు జరిగించబోతున్నాడు. ఒక గమ్మత్తు చెప్పంటారు, ఈరోజు ఎన్నో అధ్యాయం చదువుకుంటున్నా, ఎన్నో అధ్యాయం చదువుకుంటున్నా. 3వ అధ్యాయంలో రూతు జీవితం మార్చబడింది. ఈ 3వ రాత్రిని ప్రవచనంగా చెప్తున్నాను బిడ్డ. ఇదేదో యాక్సిడెంట్గా నువ్వు రాలేదు, ప్రవచనాత్మపరంగా నేను చెప్తున్నాను. ఈ రాత్రి నా దేవుడు గొప్ప మహిమకు దేవుడు నడిపించబోతున్నాడు. ఇది ఒక ప్రాఫిటికల్ నైట్గా నేను ప్రకటిస్తున్నా, ఒక ప్రవచనాత్మపరమైన రాత్రిగా నేను మాట్లాడుతున్నా. ఈ రాత్రి ఇది నీ జీవితాన్ని, ఆ రోజు 3వ అధ్యాయంలో రూతు జీవితాన్ని దేవుడు ఆయన నిద్ర పట్టకుండా బోయాజును నిలిపాడంటే, ఈ రాత్రి కూడా నీ జీవితాన్ని కూడా నిద్ర పట్టకుండా నా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఈ రాత్రి ఆయన మేఘాల మీద నుండి తన పనిని జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. విచారించేవారు అవసరం లేదు. నయోమి మాట అంటే సరిపోద్దు. నువ్వేడా ఎవడో చెప్పే మాట కదా వినాల్సింది. నయోమి ఏం చెప్తుంది, నీ సేవకుడు ఏం చెప్తున్నాడు, ఎందుకు ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన ఎందుకు? నీ జీవితంలో ఒక మహిమను
మహిమను నువ్వు చూచుట కొరకే, నీ కుటుంబాన్ని వెలుగుమయముగా మార్చుట కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నమ్మినట్లయితే ఒక బలమైన అసాధారణమైన కార్యం నా దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఈ రాత్రి నమ్మి ఈ రాత్రి దేవుడు కార్యం జరిగిస్తాడు. ఈ రాత్రి ఆమేన్, హల్లెలూయా. ఈ 3వ రోజున నా దేవుడు విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నా దేవుడు కొన్ని కార్యాలను ఉనికిని పుట్టించునుగాక. చెప్పండి, ఆయన ఉనికిని పుట్టించునుగాక. ఆమేన్. నా కుటుంబ విషయములలో ఆయన గొప్ప ఉనికిని పుట్టించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, చూడండి నా మాటను చదవండి. ఆయన అంటాడు, ఏమంటాడు చూడండి, 8వ వచనం, మధ్యరాత్రి యందు ఉలిక్కిబడి ఒకని నీవు ఎవరిని అడుగగా నీ దాసురాలనయ్యా, నీవు నాకు సమీప బంధుడవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్సులే గాని నువ్వు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవణ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, యేసు నామమున దేవుడి రాత్రి దేవుడు ప్రకటిస్తున్నాడు. యేసు నామమున దేవుడు మాట్లాడుతాడు ఈ రాత్రి. ఆయన అంటాడు, నా కుమారి, యెహోవా చేత నీవు ఆమేన్ ఏం చేసిన వాడవై అంటా. నువ్వు ప్రభా చెప్పిన వాళ్ళని దీవించండి అయ్యా. ఇందాక చెప్పిన వాళ్ళని ఇప్పుడు చెప్తే అట్ట మొదటి బంధులో ముందు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పోయేసి అంటాడు, నా కుమారి, నువ్వు దేవుని చేత ఏం పొందినదా? నువ్వు నీ ప్రవర్తన అన్నిటి విషయంలో నువ్వు మంచి సాక్ష్యము గల దానివై ఉన్నావు. మంచి సత్ప్రవర్తన కలిగిన దానివై ఉన్నావు. కాబట్టి కుమారి, ఎవరి దగ్గరకు వచ్చావు? ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చావు? నా దేవుని పాదముల యొద్దకు వచ్చావు. ఈ రాత్రి అంటాడు, నువ్వు భయపడబాక. ఈరోజు కొంతమందిని చూసి దేవుడు అంటాడు, నువ్వు భయపడబాక. కొంతమంది కలవరముతో ఉన్నారు. నేను అంటాను, కలవరముతో ఉన్న మీ జీవితాలను చూసి ఈ రాత్రి దేవుడు ఇది ప్రవచనంగా దేవుడు మాట్లాడుతున్నాడు. కుమారి, నువ్వు కలవరపడబాక. నువ్వు వచ్చిన భూమి ఎట్లాంటిదంటే ఇది బోయాజు భూమి. ఇక్కడికి వచ్చిన వారు తృప్తిపరచబడ్డారు, విడుదల పొందారు. ఇక్కడ అనేక జీవితాలు మహిమగా మార్చబడింది. నేంటాను, ఈ మందిరమునకు వచ్చావు, ఈ మందిరములో నువ్వు కనిపెట్టుకుని ఉన్నావు. ఈ ఎవరి సమక్షాన నువ్వు వచ్చి ఇక్కడ నిలబడ్డావు, ఎవరి సమక్షాన ఇక నువ్వు చేర్చబడ్డావు, ఎవరి సమక్షాన నువ్వు చేతులు ఎత్తావు, ఎవరి సమక్షాన నువ్వు మోకరిల్లావు, ఎవరి సమక్షాన ఇంతవరకు కేకలు వేసి ప్రయాసపడి పాడి స్తుతించి మహిమపరిచావు. కనుక నిశ్చయముగా దేవుడు ఈ రాత్రి దేవుడు అంటాడు, ఈ స్థలంలో కూర్చున్న నీ జీవితాన్ని, కుమారి, నువ్వు భయపడబాక. నీవు చెప్పినదంతయు నీకు చెప్పండి, నీవు యోగ్యురాలువని నా జనులు ఎరుగుదురు. గట్టిగా చప్పలు కొడుతూ నమ్మిన వారు మాత్రం ఎవరైనా ఉన్నట్లయితే ఆయన నిరూపించుకోబోతున్నా నీ జీవితాన్ని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పినదాన్ని నీకు చేస్తాను. నువ్వు ఎవరో, ఈ సమాజము, ఈ ప్రజలు, ఈ సంఘము ఏందో, ఈ పరిచర్య ఏందో అనేకులు ఎరుగునట్లుగా నా దేవుడి ఉపవాస దినాలను నా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా ఈ 3వ రాత్రి మీరు చేసిన ప్రతి విన్నపములకు, మీరు చేయబోతున్న ప్రార్థనలకు, మీరు అర్పించబోతున్న బలి అర్పణలకు అన్నిటికీ ప్రకారముగా నా ప్రభు అంగీకరించి నీ బ్రతుకున అవునని ఆమేనని నా దేవుడు చేయునుగాక.
నువ్వు చేసే ప్రార్థన యోగ్యమైనది ఉండునుగాక. ఈ 3వ రోజు నువ్వు చేసే ఆరాధన ఎంత యోగ్యమైనది ఉండునుగాక. ఈ దినమున కూర్చున్న కార్యాలు దేవుడు తన మహిమను బయలుపరచునుగాక. ఈ మాట నేను ప్రవచనంగా చెప్తున్నాను. నీ జీవితంలో ఈ సంఘము ద్వారాగా, ఈ పరిచర్య ద్వారాగా, ఈ సేవకుల ద్వారాగా అనేకులు గ్రహించినట్లుగా, అనేక జనులు ఎరుగునట్లుగా దేవుడు ఈ పరిచర్యను, మీ కుటుంబాలను, ఈ సేవకులను మహిమగా నా దేవుడు తన కొమ్మును హెచ్చించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నేను ఎవని మనుషుని ఎదుట నిలబడలేదు, ఎవని మనుషుని ఎదుట నేను సాగిల పెడుతూ దయను సంపాదించుకున్నట్టు కొరకు నేను నా దేవుని ఎదుట చేర్చబడి ఉన్నాను. ఆయన లేనిది ఉన్న వాటిగా చేయగల దేవుడు కదా ఆయన ఉన్నది లేని వాటిగా చేయగల దేవుడు ఆయన. ఈ సర్వశక్తిని పాదముల యొద్దకు చేర్చబడిన వాని జీవితంలో ఏ మేలు కొదవలేదు. నిశ్చయముగా ఆయనను యోగ్యునిగా ఎంచునుగాక ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. కార్యమును దేవుడు జరిగించునుగాక ఈ రాత్రి. హల్లెలూయా. రూతు ఆయన పాదముల యొద్ద పరుండుంది అంతే. ఇంకా అంటాను, ఈ 21 రోజు మీరు గడిపే ప్రతిరోజు కూడా ఈవెన్ మీరు దేవుని పాదాల దగ్గర గడిపేకూడదని అంటాను. ముగింపున నా దేవుడు రూతు పట్ల దేవుడు ఉన్నతమైన వాత్సల్యతను చూపించినట్లుగా మీ బ్రతుకును కూడా ఈ ముగింపు దినాల్లో దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. ఈ 3వ చాప్టర్లో రూతు జీవితం అంతే టర్నోవర్ అయిపోయింది. యేసునామాన టర్నోవర్ అయిపోయింది. నీ పక్షంగా నేరుగా బోయాజే నిలబడిపోయాడు. ఆమె పరముందున దేవుడే ఈ రాత్రి మీ పక్షంగా దేవుడు నిలబడబోతున్నాడు. ఆయన నిన్ను గురించి సాక్ష్యాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయన విడిచిపెట్టువాడు కాదాయన. చెప్పండి, ఏం చేయవాడు కాదాయన? విడిచిపెట్టువాడు కాదాయన. నిశ్చయముగా ఆయన తన మహిమను నా దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆమె ఈ ఉపవాస దినాన్ని నిర్లక్ష్యం చేయబాక, ఈ ఉపవాస దిన అశ్రద్ధ చేయబాక. తూర్పున సూర్యుడు ఉదయించిన మాదిరిగా ఈ ఉపవాస దినాలలో నీ పక్షముగా దినదినము బోయాజు వంటి వారిని నీ పక్షంగా దేవుడు లేవనెత్తబోతున్నాడు ఆయన. యెషయా 60వ అధ్యాయము 18, 19 వచనాల్లో మీరు చదవగలిగినట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది ప్రవచనాత్మపూర్వకంగా. 60వ అధ్యాయము 18. వినబడదు. అయ్యా, నీ సరిహద్దులలో పాడు అన్న మాట వినబడదు, నాశనమనే మాట వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకోదు. కారణం ఎందుకంటే ఈ రాత్రి నేను బోయాజు పొలములో నేను కూర్చుని ఉన్నాను. నేను దేవుని సమక్షాన చేర్చబడి ఉన్నాను. నేను ఏ రాజకీయ నాయకునో ఎక్కడో ఏ స్థలంలో నేను కూర్చోలేదు. ఎవరిని నమ్మి ఎవరి దగ్గరికి వెళితే నా సహాయము దొరుకుతుందని వెళ్ళలేదు. నా దేవుని పాదములు ఎదుట ఈ డీడీపాలెం ప్రాంతంలో దేవుడి 21వ రోజు ఉపవాస ప్రార్థన 3వ రాత్రి దేవుని ఎదుటనే గడపడానికి వచ్చాను. నిశ్చయముగా ఇక నా దేశములో బలత్కారమైన మాటకు చోటు లేనే లేదు. నా సరిహద్దులో పాడు అన్న మాటకు, నాశనమైన మాటకు వినబడదు. రక్షణయే నాకు ప్రాకారములు, ప్రఖ్యాతియే చెప్పుకొందువు. ఇక మీదట వెలుగుగా ఉండదు, ప్రకాశింపడు. చెప్పండి, యెహోవాయే నాకు, యెహోవాయే నాకు. అర్థమవుతుంది చెప్పే మాట, యెహోవాయే నాకు నిత్యమైన వెలుగు. ఎక్కడున్నాను ఇప్పుడు? ఎక్కడున్నాను? నేను బోయాజు అనే పొలం అనే దేవుని మందిరంలో ఉన్నాను. కనుక
ఇప్పుడు ప్రకృతి సంబంధమైన సూర్యుడు అవసరంలా, నాకు ప్రకృతి సంబంధమైన చంద్రుడు నాకు అవసరంలా. ఇప్పుడు అంటాడాయన, యెహోవాయే ఈ 3వ రాత్రి నిత్యమైన వెలుగై మీ బ్రతుకులో మీ ప్రతి అడుగున ఆయన ప్రకాశించబోతున్నాడు. నమ్ముతున్నారు ఈ రాత్రి? నమ్ముతున్నారు ఈ రాత్రి? ఎవరు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఒక్క బోయాజు తాలూరు రూతు జీవితాన్ని మహిమగా మలచటానికి ఈ రాత్రి దేవుని సముఖమున నిలబడిన నీ జీవితాన్ని నా దేవుడు ఆయన ఇక నీ జీవితంలో ఏముండదు అంటున్నాడు ఆయన. బలాత్కారం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. నీ సరిహద్దులో పాడు అన్న మాట నాశనం అనే మాట ఇక వినబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత దినములలో నీ జీవితం ఎలా ఉందో తెలియదు, నీ బ్రతుకు ఎలా ఉందో తెలియదు, నీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉందో తెలియదు, నీ భూమి పంట ఎలా ఉందో, నీ వ్యాపారం ఎలా ఉందో, నీ ఆత్మీయ వ్యవస్థ ఎలా ఉందో, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో తెలియదు. కానీ ఈ రాత్రి నువ్వు వచ్చిన స్థలము సాధారణమైన స్థలము కాదు. ఇది నువ్వు కూర్చున్న స్థలం, ఇది సాధారణమైన స్థలము కాదు. ఇది నువ్వు కూర్చున్న స్థలము దేవుడి మహిమ బయలుపరచబడుతున్న స్థలం. ఇక్కడ నిచ్చెన వేయబడుతున్న స్థలం ఇది. ఈ నిచ్చెన మీద దూతలు ఎక్కుతూ దిగుతున్న స్థలం ఇది. ఆయన మహిమను బయలుపరచబడుతున్న స్థలం ఇది. ఇక్కడ దాహము తీర్చగలిగిన స్థలం ఇది. ఎండిన నేలను సెలయేరులుగా మార్చగలిగిన సన్నిధి ఇది. మారాను మధురంగా మార్చగలిగిన సన్నిధి ఇది. నిశ్చయముగా పాడు అన్న మాటకు నీ సరిహద్దులో ఉండటానికి వీలు లేనే. ఆమేన్, హల్లెలూయా. ఇక ప్రకృతిమైన వాటితో నీకు సంబంధము లేనే. ఎంతమంది చెప్పగలుగుతారు ఈ రాత్రి? ఆమేన్, హల్లెలూయా. ప్రకృతి కార్యాలు ద్వారాగా నేను పోషించబడుతున్నాననే అవకాశము లేనే. కనిపెట్టుకుంటే ఆయన నిత్యమైన వెలుగు దిగి వస్తాడు. ఆయన నిత్యమైన వెలుగు దిగి వస్తాడు. నేను అంటాను, మంచి సీజన్లోనికి వచ్చారు మీరు, మంచి రైట్ టైంలోకి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. మంచి రైట్ టైంలోకి వచ్చారు. నేను అంటాను, ఈ రైట్ టైంలో వరుడైన ఆ యేసుక్రీస్తు కోసం రూతనే ఈ సంఘము సిద్ధపడితే చాలు, గొప్ప మహిమ కలిగిన కిరీటాన్ని మీరు పొందబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎదుటను కనిపెట్టుకో. వరుడైన క్రీస్తు కొరకు సంఘం అనే రూతు కనిపెట్టుకుంటూ ప్రారంభించితే చాలు. అందుకన్నాను, మీరు రైట్ అయిన సీజన్లోకి వచ్చారు, సరైన నిర్ణయానికి వచ్చారు. మీరు ఇక్కడ మీరు నిలబడటం ద్వారా, ఇక్కడ మీరు చేసే యాచనల ద్వారాగా, ఇక్కడ ఆయన ఇచ్చే జవాబు ద్వారాగా మీరు కనిపెట్టుకోండి. నిశ్చయముగా పరము నుండి నా దేవుడు ఒక గొప్ప మహిమ కలిగిన కిరీటము ద్వారాగా నీ జీవితాన్ని ఎదుర్కోబోతున్నాడు ఆయన. నమ్ముతున్నారైతే నిశ్చయముగా నా దేవుడు తన బలమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు ఇక రక్షణయే నీకు ప్రాకారమనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములుగా నీవు చెప్పుకొందువు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎలా నీ వ్యవస్థ మారింది అంటే 21 రోజులు ఉపవాస ప్రార్థనలు మారింది. ఎక్కడ మారింది? ఆమె అరే నిన్నెట్ట కనపడలేదురా, అయిపోయింది రాత్రితో యేసు నామములో. ఒక్కడు ఉలికి పడవాడు నిలబడితే చాలు, నా తలరాత మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి నీ విషయమై నేను ఇక్కడ విడిచి నువ్వు ఇంటికి వెళ్ళేలోగా ఇప్పుడు దేవుని సన్నిధిలో ఒక మహిమ గల తన కార్యాన్ని ఇక్కడ నా దేవుడు కొద్ది నిమిషాల్లో దేవుడు భయంకరమైన పనిని దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఒకటి మాత్రం సంగమా, నేను చెప్పేది ఒకటే, ఆ వరుని కొరకు రూతు కనిపెట్టుకునే పాదాల దగ్గర చరిత్ర మారిపోయింది. అంటే నీ చరిత్ర కూడా ఈ రాత్రి మారాలి. నువ్వు వచ్చినట్టుగా తిరిగి వెళ్ళకూడదు. ఆమె వచ్చినట్టుగా తిరిగి నువ్వేం చేయకూడదు. గొప్ప మహిమ. ఈ ఉపవాస ప్రార్థన వ్యర్థంగా పోదేస్తున్నామా? ఈ ఉపవాస ప్రార్థన నీ సేవకుడు కార్చే కన్నీరు వ్యర్థంగా పోవటానికి అవకాశం లేదు.
నెంటను ఈ రాత్రి గొప్ప ప్రతిఫలం. ఈ రాత్రి నెంటను రాసి పెట్టుకో, ఈ డేటు, ఈ కాలాన్ని, ఈ టైం రాసి పెట్టుకో. ముగింపున గొప్ప సాక్ష్యాన్ని చెప్పబోతున్నా. ముగింపు సభలో గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. గొప్ప సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, దేవుని దయచేతను వర్ధిల్లబోతున్న వ్యక్తివి. దేవుని వలన నీ జీవితం వృద్ధిపరచబడబోతున్న జీవితానిగా. అందుకంటాడు ఇకను ఖ్యాతియు నీ గుమ్మములుగా నువ్వేం చేసుకోబోతున్నావు చెప్పుకుంది. ఎలారా నాయనా, ఎలారా అంటే, నేను రాత్రి అనుకోకుండా పోయానండి. నేను రాత్రి ఏం చేశాను చెప్పాలి, అనుకోకుండా పోయానాడు. ఏందో జరిగింది మొత్తానికి. రూత్ అన్నాడు, ఆయన బోయాజ్ అన్నాడు. మొత్తం నా తలరాత మారిపోయింది. ఆమెన్, హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా మార్చునుగాక. ఆ 3వ అధ్యాయంలో రూతు జీవితాన్ని దేవుడు ఎలాగ మహిమగా మలుచుకొని, రూతుని దేవుడు మహిమగా ఆశీర్వాదకరంగా ఏ పొలములో నిందించబడి వెలివేయబడిన పరిస్థితులు నిలబడింది, అదే పొలానికి గొప్ప యజమానురాలుగా దేవుడు నిలబెట్టిన మాదిరిగా ఇదే స్థలములో ఎక్కడ కొట్టబడి అవమానపరచబడి నీ జీవితంలో ప్రయాసపడి విఫలమైపోయిన స్థలములోనే నీ బ్రతుకును మహిమగా నా దేవుడు మార్చబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు దేవుని సముఖంలో నిలబడితే చాలు. నేనంటాను, ఇది ప్రారంభమే, ఇంకా ప్రారంభమే. ముందున్న దినాల్లో ప్రతి రాత్రి, ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి క్షణము మహిమగా మీరు చూడబోతున్నారు. మహిమ కలిగిన రాత్రులుగా నేను ప్రకటిస్తున్నాను. అద్భుతమైన రాత్రులుగా, పగలుగా ప్రతి సేవకుని దేవుడు మహిమగా ఆయన వాడుకోబోతున్నాడు యేసునామాన. ఇది ప్రారంభం మాత్రమే. దేవుడు మహిమగా మార్చబోతున్నాడు. ఒకటి మాత్రం నిశ్చయం. నయోమి చెప్పింది, బోయాజు పొలమునకు వెళ్ళమంది దేని కొరకు తెలుసా? ఆ పొలమునకు గొప్ప ఉన్నతమైన అధికారిగా దేవుడు మార్చుట కొరకే. ఆమెన్. నీ సేవకుడు ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనకు పిలువనంపుకున్నాడు తెలుసా? ఆయనకి ఏదో ₹1,00,00,000 రేపు పొద్దున బ్యాంకులో డిపాజిట్ అయ్యేదాని కొరకు కాదు. ఎవరైనా తెచ్చారా? ₹1,00,000 తెచ్చారా? ఈ రాత్రికి తెచ్చారా? ₹1,00,000 తెచ్చారా? పాస్టర్ గారి కోసం 1/4 కిలో బంగారం తెచ్చారా? ఆయనకి ఏమైనా మిగిలిద్దా? వాళ్ళిద్దరికి ఏమైనా మిగిలిద్దా మీరు రావటం వలన? ఏమండి, ఏందండి మాట్లాడు? ఏమి తెలియనట్టుగా అట్ట చూపుతారు మీరు. స్తోత్రం కలుగును గాక. చాలా మంచోళ్ళు మీరు, మాట్లాడట్లేదు. ఆమె మిగిలిద్దా? వాళ్ళకి ఏమన్నా మిగలదు. వారు నష్టపోయినా పర్వాలేదు, రూతు మాత్రం మహిమగల స్థానానికి చేర్చబడాలి. రూతు మాత్రం తప్పనిసరిగా బోయాజు కౌగిటికి చేర్చబడుటయే నయోమి యొక్క ఉన్నతమైన ఉద్దేశం. నీ సంఘ కాపురి యొక్క ఉద్దేశం కూడా అదే. నువ్వు ఏ విధమైన చేతనం, ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు విడుదల మాత్రం కాకుండా బోయాజు అనే క్రీస్తు యేసు కౌగిటిగా చేర్చబడటయే ఈ ఉపవాస ప్రార్థన యొక్క గురి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేతనైనంత వరకు దేవుని పాదాల దగ్గర కనిపెట్టండి. దేవుని పాదాల దగ్గర నడుంగట్టుకోండి. నేను ఇది ఒక మంచి సదవకాశం. ఆమె బంపర్ ఆఫర్ ఎప్పుడు 360 రోజులు వదలరు. వదులుతారా? బిజినెస్ చేసేవాళ్ళు మీరు బంపర్ ఆఫర్ రోజు ఇస్తారా మీరు? అది స్పెషల్ అకేషన్కే ఇస్తారు. వెంటనే ఈ 21 రోజులు మీకు బంపర్ ఆఫర్. వచ్చినోళ్ళు వచ్చినంత మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి. ఆ రాత్రి తెల్లవారుతుండగా రూతును ఒట్టిగా పంపించలేదట. ఏ కాళ్ళ మీద ఉన్న దుప్పటి తీసుకుని, ఆ బట్టను తీసుకొని కప్పుకుంది. ఆ బట్టను పట్టుకో అని విరిచి నేలను విరిచి, ఆ బట్టను, ఆ దుప్పటిని విరిచి ఆయన ఏం చేశాడంట? ఆయన గోధుమ గింజలను దాంట్లో పోసాడట. ఏం చేశాడంటమ్మా? వింపి ఆ రూతు భుజం మీద పెట్టాడంట. ఇప్పుడు వెళ్ళు. పట్టేను.
అతడు ఆ, ఆ, పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాత్రి రూతు ఒట్టి చేతులతో పోలేదు. వచ్చిన దానికి న్యాయం జరిగిందా లేదా? ఏం సాగరు ఆమె ఈ రాత్రి తప్పనిసరిగా వచ్చిన మీ జీవితంలో 3వ రోజు రాత్రి మీ జీవితంలో మీ భుజముల మీదటి గొప్ప ఆశీర్వాదకరమైన మూటతో తిరిగి వెలుదురుగాక. హల్లెలూయా. ఒట్టి చేతులతో పంపిలా. దేవుని యొద్దకు వచ్చిన వారిని ఆయన ఒట్టి చేతులతో పంపిడు. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఈ ప్రయాస వ్యర్థంగా పోదు. నిశ్చయముగా ఈ ప్రయాస వెనకాల గొప్ప ప్రతిఫలాన్ని ఈ రాత్రి మీరు చూచుదురుగాక. మీరు గొప్ప విశ్రాంతిలోనికి నడిపించబడి ఆ బోయాజు కౌగిటిగా చేర్చబడే వధువు సంఘముగా మీరు దేవుని ఎదుట నిలబడుదురుగాక. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థన యొక్క దర్శనము మీ జీవితంలో 100 రెట్లుగా ఫలించునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? నమ్మిన వారు మాత్రం టక్కును లేచి నిలబడండి. నమ్మిన వారు మాత్రం టక్కును లేచి నిలబడండి. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. ఆ రాత్రి రూతు జీవితం ఒంటరిగా ప్రశ్నగా మిగిలి వెళ్ళలేదు. సంతోషముతో ధాన్యమును నింపుకొని వెళ్ళింది. తనకు ఒక ధైర్యం కలిగింది. నా పక్షంగా బోయాజు నిలబడ్డాడని ఒక ధైర్యం, విశ్వాసముతో నిలబడి ఉన్నాడని ఒక ధైర్యముతో వెళ్ళింది. ఈ రాత్రి చేతులెత్తి దేవునితో ఒక మాట చెప్పు. నీవు లేకుండా నా పయనం సాగదని, నీ స్మరణ లేనిదే ఊపిరి వ్యర్థమని. నీవు లేకుండా నా స్తోత్రం, నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని తెలుసుకున్నానయ్యా. ఇలలకు నువ్వే చాలయ్యా. చెప్పండి. ఈ లోకం వద్దయా నిన్నే వెంబడిస్తానరగదరదే తెలుసుకున్నాను. ఈ 3వ రాత్రి ఈ లోకం వద్దయా నిన్నే వెంబడిస్తా. చెప్పండి. తెలుసుకున్నానయ్యా, ఇలలకు నువ్వే చాలయ్యా. చెప్పండి. ఈ లోకమొద్దయ్యా నిన్నే వెంబడిస్తా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితిలేవైనా, యేసయ్యా చెప్పండి. ఎన్ని తరాలు, యేసయ్యా మా స్థితిలే, మాట తప్పేవాడవు కానే కాదయ్యా. నిన్ను